ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, సంఘాన్ని ప్రేమించి మరొక సంపూర్ణ రాత్రి దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మనకిచ్చినందుకు, అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మనకిచ్చినందుకు మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పెట్టి వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినంకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనందరము కూడా చదువుగా విన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాలలో మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగము మనందరికీ తెలిసినట్లుగానే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడిన మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్న సందర్భం. అయితే ఈ కొండ మీద ప్రసంగం సందర్భంలో చాలా భాగాలను, చాలా విషయాలను యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటాడు. అయితే ఇందులో ఆత్మ సంబంధమైన విషయాలు, అనగా ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, అలాగే సామాజిక సంబంధమైన విషయాలను కూడా బోధిస్తాడు యేసు ప్రభువారు. అంటే ఒక వ్యక్తి విశ్వాసిగా ఎలా ఉండాలి, అలాగే లోకంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి, పొరుగువాని పట్ల మనం ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు చాలా క్లుప్తంగా, చాలా లోతుగా బోధిస్తాడు. అలాంటి సందర్భంలోనే ఇప్పుడు చదువుకున్న మాటను మనం గమనించినట్లయితే 14వ వచనంలో అంటాడు, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మన జీవితాల్లో విశ్వాసిగా, ఒక మనిషిగా మన జీవితాలు ప్రారంభమైన మొదలు ఈ రోజు వరకు మనము మన కుటుంబ సభ్యుల ద్వారానో, మన అన్నదమ్ముల అక్క చెల్లెల ద్వారానో, మన పొరుగువారు, మన స్నేహితుల ద్వారానో, తోటి మనుష్యుల ద్వారా ఎన్నో రకాలుగా మనం బాధించబడి ఉంటాం, లేదా మనమే ఇంకొకరిని బాధించి ఉంటాం. ఇది సర్వసాధారణంగా మనుష్యుల మధ్య జరుగుతూనే ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు పొరుగువాని పట్ల, లేకపోతే సమాజంలో మనం జీవించే విధానాన్ని చెప్తూ, మనము పొరుగువాని పట్ల అపరాధాలు చేసి ఉండొచ్చు, పొరుగువాడు మన పట్ల అపరాధాలు చేసి ఉండొచ్చు. పొరుగువాడు మన పట్ల అపరాధం చేస్తే మనకి బాధ కలుగుతుంది, మనం పొరుగువాని పట్ల అపరాధం చేస్తే వానికి బాధ కలుగుతుంది. ఏదేమైనప్పటికీ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, మన అపరాధములను దేవుడు క్షమించినట్లు మనము పొరుగువాని అపరాధములను క్షమించగలగాలి. అప్పుడే పరలోకపు తండ్రిట మన అపరాధములను, మన తప్పిదాలను, మన పాపాలను తీసివేస్తాడట. పాపములు తీసివేయబడితేనే ఒక మనిషి పరిశుద్ధుడవుతాడు, పరిశుద్ధుడైతేనే పరలోకాన్ని చూస్తాడు. ఒకవేళ నువ్వు నీ పొరుగువాని అపరాధములను క్షమించలేకపోతే నీ అపరాధములు కూడా క్షమించబడవు అని చాలా కరాఖండిగా యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంటే మన ఆత్మీయ జీవితం పొరుగువాని పట్ల మనము చేసే క్రియల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనకు మనముగా భక్తిపరులమని, విశ్వాసులమని, క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు, కానీ పొరుగువాని పట్ల మనం చేసే క్రియలు కూడా నువ్వు పరలోకం వెళ్ళాలా వద్దా అన్నది నిర్ణయిస్తుంది. అందుకనే పొరుగువాని పట్ల నువ్వేం చేయాలట, నీ పట్ల వారు చేసిన అపరాధములను నువ్వేం చేయాలి, క్షమించగలగాలి. అలా క్షమాగుణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితేనే
దేవుని దృష్టికి నీ పాపములు కడిగివేయబడతాయని, తీసివేయబడతాయని యేసు ప్రభు వారే స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఒకవేళ క్షమించకపోతే దేవుడు కూడా మన అపరాధములను క్షమించడు అని చాలా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా యేసు ప్రభు వారు చెప్పేస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని జనాంగముగా మనము బాగా నేర్చుకోవలసిన, అలవర్చుకోవలసిన, వెంబడించవలసిన ఒకే ఒక్క గుణము, మంచి గుణం ఏంటి అని అంటే క్షమాగుణము. ఈ క్షమాగుణం అనేది మన ఆత్మీయ జీవితాలను వృద్ధిపరచడమే కాదు, కానీ మనం పరలోకం వెళ్ళటానికి మూల కారణంగా ఉంది. ఈరోజు సంఘాన్ని చూసినా, సమాజాన్ని చూసినా, వివాదాలు కానీ, విభేదాలు కానీ, గొడవలు కానీ, కొట్లాటలు కానీ, మనస్పర్ధలు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే ఈ క్షమాగుణం అనేది లేకపోవటం వల్ల అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కుటుంబం మొదలుకొని భార్యాభర్తల దగ్గర నుంచి బంధుమిత్రుల దాకా, అన్నదమ్ముల దగ్గర నుంచి దేశాల మధ్య సంబంధాల దాకా విభేదాలు ఎందుకు వస్తాయనంటే క్షమించలేకపోవటం. ఎవరో ఒకరు ఒకరి పట్ల తప్పు చేస్తారు కదా. ఎవరైనా మన పట్ల దురుసుగా ప్రవర్తించారనుకోండి, ఎవరైనా మన పట్ల తప్పుగా ప్రవర్తించారనుకోండి, కొన్ని ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, ఎవరైనా మనల్ని ద్వేషించారనుకోండి, మనకు బాధ కలుగుతుంది, మంచిదే. అయితే నేనే నష్టపోయాను కదా అని నువ్వు క్షమించకుండా ఉంటే ఏదో ఒక సందర్భంలో నువ్వు ఇంకొకరి విషయంలో కూడా అదే తప్పు చేసి ఉంటావు. లేకపోతే ఇంకొకరిని ఎవరినో నువ్వు చులకనగా ఒక మాట ఉంటావు, ఇంకొకరిని ఎవరినో నువ్వు బాధ పెట్టి ఉంటావు. అందుకనే దేవుడు ఏమంటాడంటే యేసు ప్రభు వారు, నువ్వు నీ పొరుగువాని అపరాధాలు క్షమిస్తేనే నీ అపరాధాలు దేవుడు క్షమిస్తాడు. బైబిల్ చెప్పినట్లుగా నీతిమంతుడు ఒక్కడునో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరిలోనూ అపరాధాలు ఉన్నాయి, అందరిలోనూ తప్పిదాలు ఉన్నాయి, అందరిలోనూ లోపాలు ఉన్నాయి, అందరిలోనూ దోషాలు ఉన్నాయి. కాబట్టి మన దోషాలను మనం కడుక్కోవడానికి, మన పాపాలను మనం తుడిచివేసుకోవడానికి, మన అపరాధాలను క్షమించబడేలా చేసుకోవటానికి మనము చేయవలసిన మంచి పని ఏంటి అని అంటే మన పట్ల పొరుగువాడు చేసిన అపరాధాలను మనము క్షమించగలగాలి. అలా క్షమిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పాపాలను తీసివేస్తాడని దేవుడు చాలా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మన పాపాలు పోవాలంటే, మన దోషాలు నివృత్తి అవ్వాలి అని అంటే మనము మన పొరుగువారి పట్ల ప్రవర్తించే తీరు కూడా కారణమవుతుంది అనే విషయాన్ని యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ క్షమాగుణం అనేది చాలా విలువైనది. ఇది నిన్ను తక్కువ చేయదు, కానీ నీకే ఎక్కువ మేలు చేస్తుందట, నీకే ఎక్కువ మేలు చేస్తుంది. అంటే ఇప్పుడు మనం గమనించాలి, యేసు ప్రభువు వారు సింపుల్గా ఏం చెప్తున్నారు ఈ మాటల్లో అంటే, ఎవరైనా నీ పట్ల తప్పు చేస్తే, ఎవరైనా నిన్ను బాధిస్తే, ఎవరైనా నీ పట్ల అపరాధం చేస్తే నువ్వు ఒకవేళ క్షమించకపోతే, ఇప్పుడు చూడండి, పాపం చేసిన వానికి వచ్చే జీతం ఏంటి? మరణమేనా? ఇప్పుడు ఒకడు నీ పట్ల పాపం చేశాడు, వాడు పొందుకునే జీతం ఏంటి? మరణమేనా? ఇప్పుడు వాని పాపాలు క్షమించకపోతే దేవుడు ఏమంటున్నాడు? నీ పాపాలు కూడా క్షమించబడవు. క్షమించబడకపోతే నీ పాపాలకు వచ్చే జీతం ఏంటి? అంటే నీ పట్ల ఒకడు చేసిన తప్పుకి నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది, క్షమాగుణం లేకపోతే. అందుకనే మనం క్షమించేస్తే మన పాపాలను మనము దిద్దేసుకున్న వారం అవుతాం, మన పాపాలను మనం దేవుని ఎదుట కడుక్కున్న వారం అవుతాం. ఒకవేళ మనలో చాలా మందికి ఈ క్షమాగుణం అనేదే కొరబడింది అన్న విషయాన్ని ఈరోజు సమాజాన్ని చూసినా, సంఘాన్ని చూసినా అర్థమైపోతుంది. మనము మనసులో కోపాన్ని, మనసులో ద్వేషాన్ని నింపుకొని పొరుగువారి పట్ల పగ తీర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం మనం. అలా ఒకవేళ నీ మనసులో ఆ పగని, కోపాన్ని, ద్వేషాన్ని
ఉంచుకొని అవతలి వారిని నువ్వు క్షమించలేకపోతే అట అది అవతలి వారి కంటే నీకే ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుంది. అందుకే చూడండి, ఈరోజు అన్నదమ్ములు చూడండి, లేకపోతే కుటుంబ సభ్యులు చూడండి, రక్త సంబంధాలు చూడండి, లేకపోతే బంధుమిత్రులు చూడండి, ఇరుగు పొరుగు వారు చూడండి, వీరందరి మధ్య వివాదాలు ఎందుకున్నాయి? ఒకరినొకరు క్షమించలేకపోవడమే కదా. ఎవరో ఒకరు ఒకరి విషయంలో తప్పు చేసి ఉంటారు, అవునా? ఇరుగు పొరుగు ఇల్లు ఉన్నాయండి, ఈ పక్కింటి వాళ్ళు ఏదో అంటే వాళ్ళు కూడా అన్నం మొదలు పెడతారు, అలాగే కదా గొడవ మొదలవుతుంది. ఇప్పుడు వీరు అన్నప్పుడు అవతల వాడు క్షమించగలిగితే వీడు మళ్ళా అంట కదా, గొడవ కూడా విస్తరించదు కదా. ఆ క్షమాగుణం లేకపోవడం వల్లే నువ్వంటే నేను కూడా అంటా, నువ్వు ఒకటంటే నేను రెండు అంటా, నువ్వు రెండంటే నేను నాలుగు అంటా అనే వాదోపవాదాలు పెరిగే ఈరోజు విభేదాలు, మనస్పర్ధలు మనుషుల మధ్య ఉన్నాయి. అందుకే యేసుప్రభువు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ పట్ల ఎవరు తప్పు చేసినా వారిని క్షమించండి. ఎందుకంటే తెలుసో తెలియకో నువ్వు కూడా అనేకుల పట్ల తప్పు చేస్తుంటావు. కాబట్టి నీ పాపాలు పోయినట్లుగా నువ్వు నీ పట్ల చేసిన వారి పాపాలు క్షమిస్తే నీ తప్పులను కూడా నేను తుడిచివేస్తాను. పాపమును మనం ఎంతవరకు మోస్తే అంతవరకు దేవుణ్ణి చూడలేము, అంతవరకు పరలోకాన్ని చేరలేము. పాపాన్ని విడిచిపెట్టుకుంటేనే, పాపాన్ని కడుక్కుంటేనే, పాపాన్ని వదిలించుకుంటేనే దేవుణ్ణి చేరగలమనే విషయాన్ని ఈ లేఖనంలో యేసుప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ క్షమాగుణానికి పరిధి లేదంటున్నాడు యేసుప్రభువు. క్షమాగుణానికి ఏం లేదట? పరిధి లేదు. నో లిమిట్ టు ఫర్గివ్నెస్. క్షమాపణకి పరిధి లేదట. చూడండి ఒకసారి మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయంలో యేసుప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. 21వ వచనం, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనేడు, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు పేతురు అడిగిన మాటకి, నా సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించవచ్చు అంటే ఏమైనా లిమిట్ ఉందా? 7 సార్లు సరిపోద్దా అని పేతురు అడిగితే యేసుప్రభువు అంటున్నాడు, 7 మట్టుకు కాదు, 77 మార్లు నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి అని. అంటే ఒక వ్యక్తి, ఒక మనిషి పట్ల ఒకే తప్పుని లేదా అనేక తప్పుల్ని ఎన్నిసార్లు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే, ఎన్నిసార్లైనా ఒకవేళ అవకాశం ఉంటే అన్నిసార్లు నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. దేర్ ఈజ్ నో లిమిట్ టు ఫర్గివ్నెస్. క్షమాపణకి పరిధి లేదన్న విషయాన్ని యేసుప్రభువు చెప్తూ ఉన్నాడు. 77 కాదు, 777 అయినా క్షమించు, 7777 అయినా క్షమించు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవలసింది, అలవర్చుకోవలసింది, వెంబడించవలసింది, ఆచరించవలసింది క్షమాగుణం మాత్రమే. అందుకే యేసుప్రభువు అంటాడు, ఎవరైనా ఈ కుడి చెంప మీద కొడితే వానికి ఎడం చెంప కూడా ఎందుకు చూపించమన్నాడు అంటే, ఆ కొట్టిన వాని మీద కోపం కాకుండా వారిని క్షమించే మనసు నీకు అలవాటు పడాలని, అట్టి ఆచారాన్ని లేదా అట్టి గుణాన్ని నువ్వు ఆచరించాలని యేసుప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే దానికి లిమిట్ పెట్టలేదు, దానికి పరిధిని దేవుడు ఏర్పరచలేదు. కాబట్టి నువ్వేం చేయాలట? ఎన్ని మార్లైనా క్షమించడానికి సిద్ధముగా ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు? అదే యేసుప్రభువు దేవుడు మన పక్షంగా చూపించాడు. ఈరోజు మనం పుట్టింది మొదలు ఈ రోజు దాకా మనం ఎన్ని తప్పులు చేసి ఉంటామండి? నిజంగా చెప్పండి. తెలుసో తెలియకో, కావాలనో, ఇంకొకరి ప్రోత్బలం వలనో ఎన్ని పాపాలు చేసి ఉంటాం మన జీవితాల్లో. నిజంగా యేసుప్రభువు 77 మార్లేనంటే నిజంగా 77 సార్లే పాపం
చేసి ఉంటాం మనం? కొన్ని వందల వేల సార్లు చేసి ఉంటాం పాపం. మాట వలన, తలపు వలన, క్రియల వలన ఎన్నో రకాలుగా పాపాలు చేసి ఉంటాం. మరి నిజంగా 77 మార్లో 7 మార్లో అనుకుంటే మనకి తగిన శిక్షను ఎప్పుడో దేవుడు విధించి ఉండాలి. కానీ దేవుడు మన పట్ల పరిధి లేనటువంటి క్షమాగుణాన్ని చూపిస్తున్నాడు. అందుకే ఈ రోజుకి నువ్వు నేను కూడా క్షమించబడుతూ ఉన్నావు. అదే క్షమాగుణాన్ని నీ పొరుగు వారి పట్ల నువ్వు చూపించు. కొంతమంది ఎంత పట్టుదల ఉంటుందంటే, ఎవరైనా వారి పట్ల ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించలేక అదే తప్పుని మనసులో గుర్తు చేసుకుని చచ్చిపోయేదాకా మనుషులతో మాట్లాడరు. తెలుసా? చాలామంది చచ్చిపోయేదాకా వారి దగ్గరికి రానియరు. తెలుసా? చచ్చిపోయేదాకా వారి గుమ్మం వేళ్ళ తొక్కరు, వాళ్ళని ఏళ్ళ గుమ్మం తొక్కనీరు. అలాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు నేర్పుతున్న పాఠం ఏంటంటే, అవతలి వారి పాపం ఎంతటిదైనా ఎలాంటిదైనా తీర్పు తీర్చడానికి, పగ తీర్చుకోవడానికి నువ్వు సరిపోవు. అందుకే నువ్వు చేయాల్సిందేంటి? క్షమించి విడిచిపెట్టడమే. క్షమించి విడిచిపెట్టడమే. ఆ మధ్యకాలంలో గ్రామ్ స్టెయిన్స్ అనే ఒక మిషనరీ, క్రైస్తవ మిషనరీ భారతదేశానికి వచ్చి పరిచర్య చేయటానికి ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది మతోన్మాద మోక ఆయనను, అతని 2 చిన్న కుమారులను చుట్టుముట్టి ఒక జీపులో వేసి సజీవ దహనం చేశారు. వాస్తవానికి వాళ్ళే మన కుటుంబ సభ్యులైతే మనం ఎలా ప్రతిస్పందిస్తామని ఒకసారి ఆలోచన చేయండి. ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ గారు ఎంత బాధపడి ఉండాలి, ఎంత వేదన గురై ఉండాలి. దేశం కాని దేశం కదా, ముక్కు ముఖం తెలియని మనుషులు, మునుపెన్నడు పరిచయం లేని మనుషులు, బంధుత్వాలు లేవు, స్నేహాలు లేవు. అలాంటి వారి మధ్యకు వస్తే అన్యాయంగా, అక్రమంగా, వారు ఏ పాపము చేయకపోయినా వారిని సజీవ దహనం చేసినప్పుడు ఒక స్త్రీ తన భర్తను, 2 కుమారులను పోగొట్టుకొని ఎంత వేదన గురై ఉంటుందో చూడండి. ఒక్కసారే 3 మరణాన్ని ఇంట్లో చూసిన ఒక స్త్రీ ఎంత మనోధైర్యంతో నిలబడిందో చూడండి. అదే కాక దేవుని ప్రేమను, క్షమాగుణాన్ని లోకమంతటికి చాటి చెప్పింది. దారా సింగ్ అతని బృందాన్ని క్షమించమని, క్షమించేస్తున్నానని చెప్పామే విడిచిపెట్టేసి. అంటే తీర్పు తీర్చడానికి, పగ తీర్చుకోవటానికి క్రైస్తవుడికి దేవుడు అవకాశం ఇవ్వాలి. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఆమె ఆ క్షమాగుణాన్ని ప్రదర్శించింది కూడా. ఈరోజు విశ్వాసిగా తన భర్తను, 2 కుమారులను చంపిన వారిని క్షమించగలిగితే, నీ పట్ల ఏ నోరు జారాడనో, లేకపోతే నోరు జారిందనో, నిన్ను దూషించాడనో, ద్వేషించిందనో, ఇంకో చిన్న చిన్న కారణాల చేత మనం మా మనసుల్లో ఏం పెట్టుకుంటున్నాం అంటే పగ, కోపం, ద్వేషం అనేవి మన హృదయాల్లో నింపేసుకుంటున్నాం. దానివల్ల నష్టపోయేది మనమే అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు అందుకే ఇంట్లో భార్యాభర్తల దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి, అక్క చెల్లెల దగ్గర నుంచి వివాదాలు లేనటువంటి బంధం ఏదైనా ఉందంటారా? విభేదాలు లేనటువంటి బంధం ఏదైనా ఉందంటారా? ఎందుకు వివాదాలు ఉంటున్నాయి, ఎందుకు విభేదాలు ఉంటున్నాయి అంటే, ఒకరినొకరు క్షమించుకునే గుణం లేకపోవటం వల్లే, ఒకరినొకరు అంగీకరించే గుణం లేకపోవటం వల్లే వారి మధ్య విభేదాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము క్రైస్తవులుగా ఏం నేర్చుకోమంటున్నాడు దేవుడు అంటే, నీ పాపాలు క్షమించబడినట్లు నీ పట్ల ఇతరుల పాపాలను కూడా నువ్వు క్షమించాలి.
అలా క్షమించలేకపోతే మనము మన పాపాలను ఎన్నటికీ కడుక్కోలేమో. దాని వలన మనం ఏమవుతామంట, మనమే పాపానికి వచ్చే జీతాన్ని పొందవలసి ఉంటుంది. కనుక దేవుడు ఈరోజు ఈ లేఖనము ద్వారా మనకు చెప్పిన మాట ఏంటంటే, క్షమాగుణాన్ని, ప్రేమను మనం కలిగి ఉంటే మనం అవతలి వారి పాపాలను క్షమించగలుగుతాము. మనం ఏం చేస్తామంటే అందరి ముందు క్షమించినట్లుగా మనం మాట్లాడుతాం, కానీ మనసుల్లో ఉంటాయి కోపాలు, ద్వేషాలు, ఈ పగ, ప్రతీకారాలన్నీ కూడా మనసుల్లో ఉంటాయి. అలా కూడా కాదట, సంపూర్ణంగా నువ్వు క్షమించగలగాలట, పూర్ణ హృదయంతో క్షమించగలగాలట. అంటే దేవుడు మన పాపాలను ఎలా క్షమించాడు, అలాగ మనము మన పట్ల ఇతరుల పాపాలను క్షమించగలగాలి. 32వ కీర్తనలో మనం ఒక చక్కని ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకున్నాం. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్న ఆ కీర్తనలో మనం గమనిస్తే 5వ వచనం అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. గమనించారా, అక్కడ దావీదు భక్తుడు దేవుని ఎడల మరి తన పాపాలను దేవుని పట్ల, దేవుని ఎదుట తన పాపాలను అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే దావీదు పాపాలను క్షమించిన దేవుడు మన పాపాలను కూడా క్షమిస్తాడు, కడిగి వేస్తాడు, తీసివేస్తాడు. అయితే తీసివేయటానికి ముందు మన హృదయాలలో పొరుగు వాని పట్ల, ఇతరుల సహోదరుల పట్ల మనము పగను కానీ, కోపాన్ని కానీ, ప్రతీకారాన్ని కానీ, ద్వేషాన్ని కానీ మనం కలిగి ఉండకూడదు. పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు చెప్తాడు. దేవునికి మనం చోటు ఇవ్వాలట, దేవునికి మనం అవకాశం ఇవ్వాలట. మనమే పగ తీర్చుకోకూడదట, తీర్పు తీర్చకూడదు, పగ తీర్చకూడదు. కానీ అవతల వాడు నీ పట్ల చేసిన పాపాన్ని బట్టి నువ్వు క్షమించేస్తే నీ పాపాన్ని నువ్వు కడుక్కున్నదానివి, కడుక్కున్నవాడివి అవుతావని ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. మరి సొంత అన్నదమ్ములైనటువంటి యోసేపు అన్నల్ని మనం చూస్తాం ఆదికాండంలో. యోసేపు మీద పగపట్టి, యోసేపు మీద ఆ ద్వేషంతో సొంత తమ్ముడని, రక్త సంబంధిని కూడా చూడకుండా అన్నదమ్ములు అందరూ కలిసి ఏం చేశారట, అతన్ని దాస్యానికి, ఐగుప్తుకి అమ్మివేశారు. దేవుడు యోసేపు పక్షంగా ఉన్నాడు కనుక యోసేపుని హెచ్చించి ఐగుప్తు మీద అధికారిగా ఉంచినప్పుడు కనానులో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆ కనానులో ఉన్న తన అన్నదమ్ములు అందరూ కూడా ధాన్యం కోసం, ఆహారం కోసం మరి ఐగుప్తుకు వచ్చినప్పుడు ఐగుప్తులో అధికారిగా యోసేపు ఉన్నాడు. తన అన్నదమ్ములను గుర్తుపట్టాడు. యోసేపు దగ్గర ఇప్పుడు పగ తీర్చుకోవడానికి అన్నీ ఉన్నాయి. యోసేపు దగ్గర అధికారం ఉంది, యోసేపు దగ్గర ధనం ఉంది, యోసేపు దగ్గర బలం ఉంది, యోసేపు దగ్గర బలగం ఉంది. ఇన్నున్నా కూడా అన్నదమ్ములు చేసిన పనిని అతడు క్షమిస్తూ ఆకలితో వచ్చిన అన్నదమ్ములకి అన్నం పెడుతున్నాడు. ఈరోజు మనం అన్నదమ్ములు చూద్దాం, లేకపోతే రక్త సంబంధులను చూద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు కుటుంబాలు ఉన్నాయో మనం గమనిస్తే, మనము మన సొంత రక్త సంబంధులతోనో, అన్నదమ్ములతోనో, అక్క చెల్లెలతోనో కలవటానికి, మాట్లాడుకోవటానికి కూడా మనం ఇష్టపడని కుటుంబాలు చాలా ఉన్నాయి కదా. ఎందుకు ఇవి? వారి మధ్య విభేదాలు, వారి మధ్య వివాదాలు, ఒకరినొకరు క్షమించలేదు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడు, ఈగో, అహం కదా. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడు, నువ్వు రాకపోతే నా ఇంటికి నేను నీ ఇంటికి రాను. ఇలా అహానికి వెళ్ళి, అహం అనేది చాలా ప్రమాదకరం, అతిశయం. దాన్నే బైబిల్లో అతిశయం అంటాం. ఈ అతిశయము, అహంకారం అనేది మనల్ని సంపూర్ణంగా నాశనం చేయగలరు. అందుకనే అహం చేత ఈరోజు చాలా
కుటుంబాలు, బంధాలు, బంధుత్వాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే తగ్గింపు లేక, ఒకరినొకరు క్షమించుకోలేక, ఒకరి మీద ఒకరు పగ పెట్టుకొని ప్రతీకారంతో, కక్షతో, లేకపోతే కోపంతో, ద్వేషంతో ఈరోజు దూరం అయిపోతూ ఉన్నారు. కానీ యోసేపు ఈరోజు రక్త సంబంధుల మధ్య ఆ బంధాన్ని ఎలా కొనసాగించాడో చూసారా? యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆ క్షమాగుణాన్ని. నిజంగా చంపేద్దామని ఎక్కడ పడేశారు? ఒక బురద గుంటలో పడేశారు. బానిసగా చేసేద్దామని ఐగుప్తుకు అమ్మేశారు. ఎన్ని శ్రమలు పడి ఉంటాడు. చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, తల్లిదండ్రుల దగ్గర పెరగవలసిన వాడు. అటు వాడిని విడిపి తల్లిదండ్రుల నుంచి దూరం చేసి అతను ఏం చేశారు? తల్లిదండ్రుల ప్రేమను పొందకుండా చేశారు, తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా చేశారు, నానా శ్రమలు పడేలా చేశారు. అయినా కూడా ఎంత కోపం రావాలో చెప్పండి, ఏమండి? అలాంటిది యోసేపు తన అన్నదమ్ములందరినీ కూడా క్షమించి వారికి ఆహారం పెట్టడానికి కూడా వెనుకాడలేదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడట వానికి భోజనం పెట్టు, అప్పుడు నిప్పుల కుప్పగా వాని తల మీద పోసిన వాడు అవుతావు. నువ్వేమి చేయక్కర్లేదు, క్షమించి వాడు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే, వాడు దాహంగా ఉన్నప్పుడు దాహానికి ఇస్తే, వాడు అవసరతలో ఉన్నప్పుడు అవసరత తీరిస్తే, సహాయం కావాల్సి ఉన్నప్పుడు సహాయం చేస్తే నువ్వేమి చేయక్కర్లేదట. నువ్వేం పగ తీర్చుకోక్కర్లేదు, తీర్పు తీర్చక్కర్లేదు, పగ సాధించక్కర్లేదట. ఆటోమేటిక్గా నిప్పుల కుప్ప వాని తల మీద పడుతుందట. వానికే సిగ్గు వస్తుంది, వాడే బుద్ధి తెచ్చుకుంటాడు, వాడే మారు మనసు పొందుతాడు. అన్నదమ్ములందరూ కూడా యోసేపు పట్ల అలాగే మారారు. కాబట్టి క్షమాగుణం అనేది మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు మన ఆత్మీయ జీవితం మెరుగుపడుతూ ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా మనకి నేర్పినది ఇదే, నేర్చుకోమని, ఆచరించమని చెప్పింది కూడా ఇదే. అసలు క్షమాగుణం ఎందుకు అని ఆలోచన చేస్తే, క్షమాగుణము ఎందుకు నువ్వు అలవర్చుకోవాలి అంటే, మొట్టమొదటిగా క్షమాగుణము మనం ఎందుకు అలవర్చుకోవాలి అంటే, మనము స్వతంత్రంగా ఉండడానికంట. దేనికి? మనము స్వతంత్రంగా ఉండడానికి. అదేంటండి, అవతల వాడు నా పక్షంగా తప్పు చేసినప్పుడు వాడు చేసిన పాపానికి నేను ఒకవేళ క్షమించకపోతే నేను స్వతంత్రంగా ఉండలేనా అని అంటే ఖచ్చితంగా ఉండలేవు. ఎందుకో తెలుసా? అవతల వాడు నిన్ను ఒక మాట అన్నాడు, లేకపోతే అవతల వాడు నిన్ను ఒక దెబ్బ కొట్టాడు, నువ్వు క్షమిస్తావని వాడు చూశాడు, నువ్వు క్షమించలా, వాడు దాన్ని మర్చిపోతాడు, పోతే పోయిందిలే అనుకోని. కానీ వాడు కొట్టిన దెబ్బ, వాడు అన్న మాట నీ మనసులో ఉండిపోయి జీవితాంతం దాన్ని మొయ్యాల్సి ఉంటుంది. నువ్వు దాన్ని మొయ్యాల్సి ఉంటుంది. దాని ద్వారా వచ్చే కోపము, పగ, ద్వేషం అనేవి నీ హృదయంలో నిండిపోయి నీ జీవితం అంతా వాటికి బానిసగానే పనిచేస్తావు. ఇక నీ జీవితంలో నీ గురించి నువ్వు ఆలోచించవు, ఇంకా అవతల వాడి గురించి ఆలోచిస్తావు. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే ఆలోచనలోనే నువ్వు ఉంటావు జీవితాంతం. ఆ బరువు నువ్వు మోస్తూనే ఉంటావు. అందుకే నువ్వు బానిస అయిపోతావు, స్వతంత్రత నీకు ఉండదు. అదే హృదయపూర్వకంగా అవతల వాడు చేసిన పాపాన్ని, తప్పుని క్షమించి వదిలేసి వాడిని దేవుని చేతికి అప్పగించేస్తే నువ్వు దేనికి ఎవరికి బానిసగా ఉండవు. మన కోపం ఉందనుకోండి, మనసులో హృదయంలో కోపం నిండిపోయింది అనుకోండి అవతల వ్యక్తి మీద, మనం ఏం చేస్తాం? అవతల వాడు వచ్చిన ప్రతిసారి మన కోపము మనల్ని నియంత్రిస్తుంది. మన కోపం మనం ఏం చేయమంటుందో ఆ కోపాన్ని బట్టి మనం మాట్లాడతాం, ఆ కోపాన్ని బట్టే క్రియలు చేస్తాం, ఆ కోపాన్ని బట్టి ఆలోచిస్తాం. అంటే నీ ఆలోచన, నీ క్రియ, నీ ప్రవర్తన అంతా కూడా ఎవరు నియంత్రిస్తారో? నువ్వు కాదు. నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ద్వేషం, నీలో ఉన్న పగ, ఇవే నిన్ను నడిపిస్తాయి. అందుకే వాటికి నువ్వు బానిసగా ఉంటావు. ఒక దురలవాటు ఉన్నాడు, దురలవాటికి బానిస ఎందుకు అవుతాడట? దురలవాటే వాడిని నడిపిస్తుంది, వాడి ఇష్టం ఉండదు. దురలవాటు వాడికి ఎందుకు వాడి జీవితాన్ని నడిపిస్తుంది అంటే, ఆ అలవాటు వల్ల వాడి మైండ్ కానీ, క్రియలు కానీ, ఆలోచన కానీ, ప్రవర్తన కానీ అంతా కూడా ఆ అలవాటు ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అందుకని బానిస అంటాం. తాగుడు
తాగుడుకు బానిస అయిపోయాడండి. ఎందుకంటాం? తాగుడు బానిస అంటే తాగిన తర్వాత తాగుడు ఎలా నడిపిస్తే అలా వెళ్తాడు అంతే, ఆవిడ సొంతంగా ఏం ఆలోచించడు. అలాగే కోపానికి, పగకు, ప్రతీకారానికి, కక్షకు మనం బానిసలైపోతాం. అందుకే క్షమించటం అనేది మనకు మనం చేసుకునే మేలు, మనకు మనం చేసుకునే మేలు. కాబట్టి క్షమించటం తప్పక నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే క్షమించకపోతే నీ ప్రార్థన ఎప్పటికీ దేవుని పాద సన్నిధికి చేరదు. నీ ప్రార్థన ఎప్పటికీ దేవుని సన్నిధికి చేరదు. నువ్వు 2 గంటలు చేయి, 4 గంటలు చేయి, రోజంతా మోకాళ్ళ మీద ఉండు. నువ్వు అవతల వారిని క్షమించకుండా మనసులో పగ, ప్రతీకారాలు పెట్టుకొని దేవుని సన్నిధిలో ఎంత మోకరించి ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అలాంటప్పుడు నీకు సమాధానం దొరకదు, నీ ప్రార్థనలకు సమాధానము దొరకదు. కాబట్టి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, నీ స్తుతి కానీ, నీ ఆరాధన కానీ, నీ విజ్ఞాపన కానీ దేవుని సన్నిధికి చేరాలంటే నువ్వేం చేయాలట? నీ పొరుగు వారి పట్ల, నీ సహోదరుని పట్ల, నీ పొరుగు మనిషి పట్ల వాడు నీ పక్షం, నీ విషయంలో చేసిన ప్రతి పాపాన్ని నువ్వు క్షమిస్తే అప్పుడే నీ ప్రార్థన పరమకు చేరుతుంది. అందుకే యేసుప్రభువు అంటాడు, నువ్వు బలి అర్పణ అర్పించినప్పుడు బలిపీఠం దగ్గర నిలబడి ఉంటుండగా నీ సహోదరునితో నీకు విభేదం ఉన్నదని జ్ఞాపకం వచ్చిన ఎడల నీ అర్పణం అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తర్వాత వచ్చి నీ బలిని, నీ అర్పణను అర్పించము అంటాడు. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడైనా, ఆరాధన చేసినప్పుడైనా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడైనా, అయ్యో నా సహోదరుని ఇలా అన్నానే, నా అన్నయ్యని ఇలా అన్నానే, నా తమ్ముడిని ఇలా అన్నానే, మా అక్కని ఇలా అన్నానే, మా చెల్లిని ఇలా అన్నానే, మా అమ్మని ఇలా అన్నానే, మా నాన్నని ఇలా అన్నానే, నేను వెళ్ళి క్షమాపణ అడగాలి, సమాధాన పడాలి, లేదా వారిని నేను క్షమించాలి, అప్పుడే నేను ప్రార్థన చేస్తా అనే నిర్ణయం నీలో వస్తేనే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తాను. మార్కు సువార్త 11:25 వచనంలో యేసుప్రభువు వారు ఒక మాట మాట్లాడుతున్నాడు. 25 ఫస్ట్ నుంచి చదవండి. నీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల నీవు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను గమనించారా? నీకు ఎవరితో విరోధం ఉందో, ఎవరి మీద విరోధం ఉందో వారిని ఎప్పుడు క్షమించాలట? నువ్వు నిలబడి ప్రార్థన చేసిన ప్రతిసారి క్షమించాలట. లేకపోతే నీ ప్రార్థన పరమునకు వెళ్ళదు. ఎంత గొప్పగా ప్రార్థన చేసినా, ఎంత ఎక్కువసేపు చేసినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడట. ఎందుకంటే నీ హృదయంలో పగ ఉంది, నీ హృదయంలో ద్వేషం ఉంది, నీ హృదయంలో కోపం ఉంది. కాబట్టి దేవుడు అంగీకరించాలంటే నీ ప్రార్థన నువ్వేం చేయాలట? నీ పగను, ప్రతీకారాన్ని విడిచిపెట్టేసి నీ పొరుగువాడు ఎవరైనా సరే నీకు విరోధముగా ఉన్న వారిని నువ్వు క్షమించాలి. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. క్షమించండి క్షమించండి అని అంటే నువ్వేదో పరమాత్ముడు అని కాదు దేవుడు చెప్పేది. నీ తప్పు ఉంటే క్షమాపణ అడుగు, నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే క్షమించు. ఇది రెసిప్రోకల్. అంటే నీ తప్పును కూడా నువ్వు అడ్మిట్ చెయ్యాలి. అంతేకాని నేను పరిశుద్ధుని ప్రతిసారి నువ్వు అనుకుంటే కుదరదు. కొన్నిసార్లు నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తారు, కొంతమంది పట్ల నువ్వు కూడా తప్పు చేస్తావు. అందుకే కదా యేసుప్రభువు అంటాడు, నీ అపరాధములు దేవుడు క్షమించినట్టు నీ పట్ల చేసిన వారి అపరాధాలు నువ్వు క్షమించమంటాడు. అందుకే తప్పు నీదైతే క్షమాపణ అడుగు, పొరుగువాడిదైతే నువ్వు క్షమించు. ఇది దేవుడు చెప్తుంది. ప్రతిసారి నేను క్షమించినండి, లేకపోతే నేనేం తప్పు చేయలేదంటే నువ్వు కవర్ చేసుకొని వెళ్ళకూడదు. నీ తప్పును నువ్వు కవర్ చేయకూడదు. నీ తప్పు అయితే క్షమాపణ అడుగు,
పొరుగువాడిని పట్ల తప్పు చేస్తే క్షమించు. ఆ క్షమాగుణం అనేది మన దగ్గర ఉంటే మన ప్రార్థన పరమకు చేరుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి గమనించాలి, క్షమాపణ అనేది మనకు ఎంత మేలు చేస్తుందో చూడండి. మన ప్రార్థన పరమునకు దేవుని యొద్దకు చేరేలా చేస్తుంది, మనల్ని స్వతంత్రులను చేస్తుంది. కాబట్టి క్షమాగుణం అనేది మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన గుణం. ఎందుకు క్షమించాలనంటే ఇప్పుడే చెప్పాను కదా, మనందరము క్షమించబడ్డాం కాబట్టి, వీఆర్ ఫర్గివెన్. మనం క్షమించబడ్డాం కాబట్టి మనము కూడా క్షమించాలి. ఇది దేవుడిస్తున్న ఆజ్ఞ. ఇట్ ఈస్ ఏ కమాండ్మెంట్. నువ్వు క్షమించబడ్డావు కాబట్టి నువ్వు కూడా క్షమించాలి. అలా నువ్వు క్షమిస్తేనే నీ ప్రార్థన పరిశుద్ధ దేవుని వద్దకు చేరుతుంది. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు కనుక మనము కూడా మన పొరుగు వారిని క్షమిస్తూనే ఉండాలి. యేసు ప్రభు వారిని దగ్గరుండి వెంబడించిన అపోస్తలను మనం చూస్తే, అపోస్తల్ని దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు కదా. పిలుచుకొని ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. వారందరూ కూడా యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడ వారు ఉన్నారు. యేసుప్రభు వారు ఏం తింటే వారు తిన్నారు. యేసుప్రభు వారు ఎక్కడ నిద్రపోతే వారు కూడా అక్కడ నిద్రపోయారు. యేసుప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారిలో ప్రథముడు అపోస్తలుడైన పేతురు కదా. అపోస్తలుడైన పేతురు యేసు ప్రభు వారిని ఎంతగానో ప్రేమించాడు. ఆయన అంతరంగిక శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. ఆయన రూపాంతరాన్ని స్వయంగా చూసినవాడు, దైవ స్వరూపాన్ని చూసినవాడు. ఇన్ని అనుభవాలు కలిగిన పేతురు యేసు ప్రభు వారిని సిలువేసే సమయానికి యేసు ప్రభు వారిని మోసగించి ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పి తప్పించుకున్నాడు. పారిపోయాడు. యేసు ప్రభు వారు పేతురుని ఎంత నమ్మాడు. యేసు ప్రభు వారు పేతురుకి ఎంత శక్తినిచ్చాడు. అలాంటి పేతురుని ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేయాలి? ఇంతకాలం నాతో ఉండి నన్ను ఎరగనంటావా అని దేవుడు వాస్తవానికి పేతురుకి శిక్ష వేయచ్చు. కానీ పేతురుని క్షమించి పునరుత్థానం తర్వాత యేసు ప్రభు వారు గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటున్న పేతురు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి పేతురుని మళ్ళీ లేపుతున్నాడు, నిలబెడుతున్నాడు. నీ పాపాన్ని తప్పుని నేను క్షమించాను, నువ్వు నాతో రా, నువ్వు మళ్ళీ సువార్త ప్రకటించాల్సి ఉంది అని రెండింతల శక్తి చేత పేతురుని మళ్ళీ నిలబెట్టాడు. దేవుడు క్షమించి పేతురుకి మరలా అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు వారిని శిలువ మీద అనేక రకాల హింసలకు గురిచేసి చంపేద్దాం అనే నిర్ణయంతో ఆయనను ఈడ్చారు. ఆయన వీపును దున్నారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మేశారు, అపహసించారు, హేళన చేశారు, గుద్దారు. ఇన్ని చేసిన శిలువ మీద వేలాడుతూ యేసు ప్రభు వారు చెప్పిన మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, వీరేం చేయించున్నారు వీరెరువురు కనుక వీరిని క్షమించు తండ్రి అని యేసు ప్రభు వారు చెప్పిన ఆ మొదటి మాటలో ఎంత క్షమాగుణం ఉందంటే లిమిట్లెస్, అంటే పరిధి లేదు. అపారమైన క్షమాగుణాన్ని ఆయన చూపిస్తున్నాడు. క్షమాగుణానికి పరాకాష్ఠ అంటే పీక్ స్టేజ్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణలో ఉన్నతమైన స్థితి ఉంటే అదే శిలువ మీద. ఏమండి, ఇలా కింద కూర్చున్నారు కదా, ఎవరైనా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి నీ కాలో వేలో తొక్కిసారనుకుంటా ఊరుకుంటావా? ఆ నొప్పి ఎంత ఉంటుందో అంత కోపం వస్తుంది. అవునా కదా? మరి యేసు ప్రభు శిలువ మీద అంత నలిగిపోతుంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది.
ఆయన ఎంత కోపం చూపించాలి? ఆయన ఎంత కోపం చూపించాలి? కనీసం మాట కూడా మాట్లాడకుండా అందరినీ క్షమించమని ఆయన ప్రార్థిస్తుంటే ఆయనలో ఉన్న ప్రేమ, క్షమ ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి. చిన్న చిన్న వాటికే కోపాలు, చిన్న చిన్న వాటికే పగలు, చిన్న చిన్న వాటికే ద్వేషాలు, ప్రతీకారాలు, కక్షలు, ఇవన్నీ మన మనసులో పెట్టుకుని మన ఆత్మీయ జీవితానికి శిక్ష మనమే వేసుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలు క్షమించబడాలంటే నీ పొరుగు వారి పట్ల నువ్వు వాని పాపాలు క్షమించాలి. నష్టపోయినా పర్వాలేదు, దెబ్బలు తిన్నా పర్వాలేదు, బాధ వచ్చినా పర్వాలేదు, క్షమించు. అప్పుడు నీ పాపాలు కడిగి వేయబడతాయి. పగైతే నువ్వు తీర్చుకో, తీర్పు అయితే నువ్వు తీర్చుకో, అది నా పని. ఒకవేళ నువ్వు క్షమించినా కూడా అవతల వాడు నీ పట్ల పదే పదే పాపం చేస్తున్నాడు, పదే పదే నిన్ను నీ పట్ల అపరాధం చేస్తున్నాడు అనుకోండి, దానికి తగిన శిక్ష, దానికి తగిన తీర్పు దేవుడిస్తాడు. నీకు దాంతో పని లేదు. నీ పని అంటే ఫర్గివ్ దెమ్. నీ పని అంటే లెర్న్ టు ఫర్గివ్. అదొకటి నేర్చుకోవాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా, దేవుని వెంబడించిన వారంగా మనం మారగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ యేసుప్రభు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుని కూడా మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి ఏదైనా చేసి హక్కు ఉంది కదా. కుమారుడు అంటాడు, నేను నా తండ్రికి కుమారుడుగా ఉండే హక్కుని, అర్హతను కోల్పోయాను. ఇంకా ఆయన దగ్గర పనివాళ్ళలో ఒక్కడిగా ఉండటమే ఉంటేనే భాగ్యం అనుకున్నాడు. తండ్రి శిక్షించలా, తండ్రి తోసివేయలా, తండ్రి దూషించలా, తండ్రి పగ తీర్చుకోలా, చేర్చుకున్నాడు, క్షమించాడు, నూతన జీవితాన్ని మళ్ళీ ఇచ్చాడు. మన పరలోకపు తండ్రి మన పట్ల అదే చేశాడు. ఈరోజు నువ్వు కూడా నీ పొరుగు వాని పట్ల చేయవలసింది అదే అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక క్షమాగుణం లేకపోతే పరలోకాన్ని ఎప్పటికీ చూడలేదు. క్షమించడం నేర్చుకోకపోతే మన ప్రార్థన ఎప్పటికీ దేవుడు వినడం, సమాధానం మనము పొందుకోలేము. కాబట్టి క్షమాగుణం అనేది నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. క్షమాగుణం అనేది నీ ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళేలా చేస్తుంది. క్షమాగుణం అనేది దేవునికి దగ్గరగా నిన్ను నడిపిస్తుంది. అటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి. క్షమాగుణం ఉంటేట దేశాల మధ్య విభేదాల దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య గొడవల దాకా అన్నీ పోతాయి. క్షమాపణ ఉంటే. క్షమాపణ లేక కదా ఈరోజు యుద్ధాలు. ఒక దేశం క్షమించట్లే, ఒక ప్రాంతం క్షమించట్లే, ఒక పార్టీని ఇంకో పార్టీ క్షమించట్లే, ఒక వర్గాన్ని ఇంకో వర్గం క్షమించట్లే, ఒక కులాన్ని ఇంకో కులం క్షమించట్లే కదా. అది ఎక్కడ దాకా వచ్చిందంటే దేశాల దగ్గర నుంచి మొదలై అన్నదమ్ముల దాకా, అక్క చెల్లెల దాకా, ఆఖరికి భార్యాభర్తల దాకా వచ్చింది. భార్యాభర్తల మధ్య కూడా ఈరోజు క్షమాపణ లేకపోవడం వల్లే విడిపోతున్నారు. విడాకులు తీసుకొని దూరం అయిపోవడానికి కారణాలు ఏంటంటే క్షమాపణ లేదు, క్షమించే గుణం లేదు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ పట్ల ఎంతోమంది తప్పిదాలు చేసి ఉండొచ్చు, వారందరినీ క్షమించావా? నిలవబడి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీకు విరోధి ఎవడైతే వాడిని క్షమించగలగాలి. అప్పుడే నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. అప్పుడే నీ ప్రార్థన పరమునకు చేరుతుంది. కాబట్టి రాత్రి మీరు నేర్చుకోవాల్సిన పాఠం, యేసు ప్రభువుల వారు మనకు నేర్పిన క్షమాగుణం అనే పాఠాన్ని నేర్చుకోండి, అలవర్చుకోండి, ఆచరించండి. దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందడానికి అర్హులు కండి, పరలోకంలో వారసులు అవ్వండి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి